నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తోడు కోసం పెళ్లైన తన్ని పెళ్లి చేసుకుంటే తను మాత్రం నన్ను ఒక బొమ్మలాగా వాడుకొని వదిలేశాడు అని అంటోంది సంజీవమణి. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. అయితే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం నేను మా హస్బెండ్ని. అయితే అప్పుడు తెలియదు, నాకు 17 years ఉండే మేడం. 17 years ఏజ్ లో ఒక సెకండ్ మ్యారేజ్ అయిన వ్యక్తితోటి పెళ్లి మీరు పెళ్లి అంటే అప్పుడు ఆయనకు వైఫ్ ఉందా, చనిపోయిందా, డైవర్సియా? లేదు లేదు, ఆయనకు పెళ్లి అయింది, 5 మంది పిల్లలు ఉన్నారు, నాకు తెలియదు మేడం. 5 పిల్లలమ్మా. అప్పటికి నీకంటే ఒక 17 years పెద్దోడు, అంటే ఇప్పుడు ఆయనకి 67, 68 ఉంటాయి. ఎవరు చూసేటోళ్ళు లేక సరిగా ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇంకా ఆ పాపకి బాగా లేక చనిపోయింది పాప, ఫస్ట్ పాప. నీకు 17, నీకు డబుల్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తిని చేసుకున్నావు, కొద్దిగా సుమారుగా తెలుస్తుంది కదా పెద్దోడా. అయితే ఈయన బండి తీసుకొని మా ఇంటికి అట్లా వస్తున్నాడు. వస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు చూసి ఈయన ఇక్కడ ఎందుకు వచ్చిండు అని అడిగిండ్రు. అడిగితే అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన ఆమె చెప్పింది, ఈయనకు అక్కడ భార్య ఉంది, 5 మంది పిల్లలు ఉన్నారని చెప్పింది. అక్కడ 6 పోషిస్తే ఇక్కడ నిన్ను పోషించడానికి రెడీ అయిపోయాడా? ఫస్ట్ భార్య ఉందని ఇప్పుడు నీకెలా తెలిసింది? ఆవిడకి కూడా నీ గురించి తెలుసు కానీ ఆమె ఎప్పుడు వచ్చి మాతో గొడవ పడలే. అదే ఏరియాలో ఆ భార్య ఉంటుండే, నేను ఉంటుండే మేడం. మీరు అసలు ఏం అడగలేదా? మీ ఆయన ఏం ప్రశ్నించలేదా? ఏం అడుగుతాం మేడం, ఇంకా వచ్చి రావడం, పొద్దున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు వస్తుండే, ఒక 10-15 నిమిషాలు కూర్చుంటుండే, వెళ్ళిపోతుండే డ్యూటీకి. కదమ్మా, మీ ఇద్దరికి తెలియనటువంటి మూడావిడ ఇంకో వీధిలో ఉందేమో, లేదా? మస్తు ఉన్నారు. ఉన్నాయా? ఇంకా అంటే ఇట్లా పెట్టుకోలేదు. స్ట్రీట్ నెంబర్స్ ఎలా ఉంటాయో అలాగే ఒక స్ట్రీట్ లో నువ్వే కాకుండా ఇంకా 2-3 ఉన్నారన్న సంగతి పర్మనెంట్ గా లేదు, పర్మనెంట్ గా లేరు, టెంపరీగా అట్లా. సరిగా చూసుకోకపోవడము, వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లోకించి టిఫిన్ కట్టుకురావడం, నేనేమో ఒక దగ్గర పని చేస్తున్నా పాపని పెట్టుకొని. బాబుని జాబ్ కి ఆయన దగ్గరికి పంపించినాక రిటర్న్ వస్తే ఇంకా ఈయన ఒక పని ఆయన లాగా చూడడం. అసలు భయపడతారు అందరూ ఆమెకు. మణి గారు ఇక్కడికి సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ తో వస్తారు. మీరు 30 ఏళ్ళు ఆయన ₹1 ఇవ్వకుండా బతికేశారు, 2 పిల్లల్ని పోషించుకొని వచ్చారు. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోసం వచ్చారా? కొంచెం ఒక 10 లక్షలు ఇస్తే నేను వాడు కొన్ని లక్షలకి సైన్ పెట్టిండు మేడం. ఆరితేరు ఉన్నాడు, 2 భార్యలు, వెనకతలో ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. రోడ్ నెంబర్ 1లో ఒకరు, రోడ్ నెంబర్ 2లో 2, రోడ్ నెంబర్ 3లో 3. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మేడం, సంజీవమణి గారు ఆవిడ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చారనమాట, ఏదైనా మంచి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి. సో ఆవిడకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో తను అడిగి తెలుసుకుందాం. సంజీవమణి గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? లింగంపల్లి నుంచి వస్తున్నా. లింగంపల్లి. మీరు ఏమనుకోకపోతే కొంచెం గట్టిగా మాట్లాడండి. లింగంపల్లి నుంచి వస్తున్నా. చెప్పండమ్మా, ఇక్కడ వరకు రావాల్సినటువంటి కారణం ఏంటి? నాకు మ్యారేజ్ అయ్యి 30 years అవుతుంది మేడం. 30 years? మీ ఏజ్ ఎంత? 50. 50యా? అంత ఎంగగా ఉన్నావు. మీరు 50లా లేరండి, 35, మాక్సిమం 35, 40 పోను బాగా వేసుకున్నా కూడా. ఆధార్ కార్డ్ ఏజా, ఒరిజినల్ ఏజ్? లేదు సార్, ఒరిజినల్ ఏజ్. 50 years? ఓకే. అయితే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం నేను మా హస్బెండ్ని. అయితే అప్పుడు తెలియదు, నాకు 17 years ఉండే మేడం. చిన్న పరిచయం అయి పెళ్లి చేసేసుకున్నా. పెళ్ళైనా మీ వారి వయసు ఎంత ఉంటుందండి? నాకంటే 17 years పెద్ద. ఇప్పుడు 67 ఏళ్ళు. మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అయింది? 30 ఏళ్ళు. 30 years అవుతుంది మేడం. సెకండ్ మ్యారేజ్ అయ్యి? అవును మేడం. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది? నాకు ఫస్ట్ మ్యారేజ్, అతనికి సెకండ్ మ్యారేజ్. ఆయనకు ఫస్ట్ భార్య ఉంది. సో మీకు 20 years ఉన్న టైంలో ఒక సెకండ్ 17 years ఏజ్ లో ఒక సెకండ్ మ్యారేజ్ అయిన వ్యక్తితోటి మీరు పెళ్లి అంటే అప్పుడు ఆయనకు వైఫ్ ఉందా, చనిపోయిందా, డైవర్సియా? లేదు లేదు, ఆయనకు పెళ్లి అయింది, 5 మంది పిల్లలు ఉన్నారు, నాకు తెలియదు మేడం. 5 పిల్లలమ్మా. అవును సార్. అప్పటికి నీకంటే ఒక 17 years పెద్దోడు, అంటే ఇప్పుడు ఆయనకి 67, 68 ఉంటాయి, అంతేనా? ఓకే. ఇంకా పెళ్లి అయిపోయింది. అయిపోయిన తర్వాత
ఒక రూమ్ తీసుకొని ఉన్నాం ఇద్దరం. ఇంకా ఉన్న తర్వాత ఒక పెద్దలు చేసిన పెళ్ళేనమ్మా? లేదు సార్, నేను ఇష్టపూర్వకంగానే చేస్తాను. ఏంటి అంత పెద్ద అయింది? ఎలా పరిచయం అయింది మీకు అప్పుడు? నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి జాబ్ చేస్తుంటే మేడం. అప్పుడు 8th క్లాస్, ఏంటి 17 ఏళ్లకే జాబా? 8th వరకు చదువుకున్నాను. ఇంకా మేము మా ఇంట్లో కూడా 6 మంది అక్క చెల్లెండ్లము. ఓకే. ఇంకా సో ఎవరికి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నారు? అవును సార్. పెళ్ళయిందని తెలిసే చేసుకున్నారు కదా? తెలియదు మేడం, తెలియకుండా చేసి తెలియదు. మంచిగానే ఉన్నాడు, ఏం చెప్పలేదు. చేసుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా చేసుకున్నారండి మ్యారేజ్? గుడిలోనా, చర్చిలోనా? ఏంటి మీది ఏం మ్యారేజ్? హిందూ మ్యారేజ్? నేను క్రిస్టియన్ మేడం, అతను ముస్లిం. అతను ముస్లిమా? మ్యారేజ్ ఎలా అయింది? అయితే అక్కడ మ్యారేజ్ ఒక 1 year వరకు చేసుకోలేదు మేడం. సహజీవనం చేశారా? ఒక ఇల్లు తీసుకొని ఉన్నారా మీ ఒకళ్ళు ఇద్దరు? తీసుకొని అతనే తీసిన తర్వాత 1 year తర్వాత ఇంకా ఒక పాప పుట్టింది. 1 year, ఇంకా 1 yearకే నాకు 3 months పాప. అతనికి ఇంతకు ముందు ఉన్న 5 పిల్లలు ఎక్కడున్నారమ్మా? నన్ను ఏ ఏరియాలో అయితే పెట్టిండో అదే ఏరియాలో వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. అది కూడా పెళ్లి అయిన తర్వాత తెలిసిందా? అవును సార్. ఇంకో పెళ్లి అయిందని కానీ పిల్లలు ఉన్నారన్నది పెళ్లి అయిన తర్వాత పెళ్లి తెలిసిందా? అయిన తర్వాత మనిషిని చూస్తే వయసు తెలుస్తుంది కదమ్మా, నీకు తెలియలేదా? తెలియలేదు సార్ నాకు. ఎంత అనుకున్నా వయసు అప్పుడు చేసుకున్నప్పుడు? అతని వయసు సుమారుగా ఎంత ఉంటుందని అనుకున్నావు? అసలు ఎంత అంత ఆలోచన లేదు. నీకు 17, నీకు డబుల్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తిని చేసుకున్నావు. కొద్దిగా సుమారుగా తెలుస్తుంది కదా, పెద్దోడా, నీ తండ్రి వయసులో ఉన్నాడా ఏంటి? సర్లే చెప్పమ్మా. ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇంట్లో కిరాయికున్నాము. ఉన్న తర్వాత ఫస్ట్ పాప పుట్టింది. తర్వాత ఇంకా ఎవరు చూసేటోళ్ళు లేక సరిగా ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇంకా ఆ పాపకి బాగా లేక చనిపోయింది ఫస్ట్ పాప. ఎన్నెళ్ళకండి? నెలక? 4 months ఉండే. మీ మ్యారేజ్ అయిన ఎంత కాలానికి మీ హస్బెండ్ కి పెళ్లి అయ్యింది, పిల్లలు ఉన్నారని తెలిసింది? ఫస్ట్ పాప అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నా. మేము ఒక ఇంట్లో కిరాయికున్నాం. ఆ. అయితే ఈయన బండి తీసుకొని మా ఇంటికి అట్లా వస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు చూసి ఈయన ఇక్కడ ఎందుకు వచ్చిండు అని అడిగిండ్రు. అడిగితే అయ్యో వాళ్ళ ఆవిడ ఉంది ఇక్కడ, ప్రెగ్నెంట్ ఉంది ఇక్కడ అని చెప్పింది. నాకు అప్పుడు 8 months 7 months ప్రెగ్నెంట్. అయితే వాళ్ళ ఇంటికి వచ్చిన ఆమె చెప్పింది ఈయనకు అక్కడ భార్య ఉంది, 5 మంది పిల్లలు ఉన్నారని చెప్పింది. అప్పుడు నీకు తెలిసింది? 7th month ప్రెగ్నెన్సీ టైంలో నీకు తెలిసింది. మీ ఆయన ఏం పని చేసేవాడు? బాష్ పంప్ మెకానిక్. బాష్ పంప్ డీజిల్ తోటి నడిచే బండ్ల ఇంజన్ రిపేర్ చేస్తాను. అక్కడ 6 పోషిస్తే ఇక్కడ నిన్ను పోషించడానికి రెడీ అయిపోయాడా? పెళ్లి కాలేదు, మా అన్న వదిన అంత ఫ్యామిలీ ఉంటారు, తెలియదు కదా మనకి ఇట్లా అయిందని అని చెప్పిండు. ఇక తర్వాత నాకు తెలిసిపోయినాక చేసింది ఏం లేక ఇంకా అట్లనే ఉండి. డెలివరీ ఎవరు చేశారు మీకు? నేనే ఒక్కదాన్ని, మా ఇంటి పక్కల వాళ్ళు తోడు ఒక ఆమె వస్తే వెళ్ళిన. ఇంకా 5 అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళందరూ అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అత్త మామలు వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళు ఎవరు రాకపోయేది మేడం. ఏ వయసు ఎప్పుడు చనిపోయిందమ్మా బేబీ? పాప 18 years అనుకున్నాను అప్పుడు. 17 అప్పుడు మ్యారేజ్ అయింది. 18 అప్పుడు ఇక 1 year ఉందా, 6 months ఉందా? 1 year 4 months ఉండే. అప్పుడు పాప చనిపోయింది. అప్పుడు ఆ ఏరియా వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం తెలిసింది మీకు ఇంకొక 2వ భార్య ఉంది అని తెలిసి. ఫస్ట్ భార్య ఉందని ఇప్పుడు నీకెలా తెలిసింది? ఆవిడకి కూడా నీ గురించి తెలిసే ఉంటది కదా. తెలుసు కానీ ఆమె ఎప్పుడు వచ్చి మాతో గొడవ పడలేదు. ఇంకా పక్క వాళ్ళు వీళ్ళకి అందరికి తెలిసి ఇక పాప సడన్ గా చనిపోగానే ఈయన ఏం చేసిండు, ఇంకా ఒకతే ఉంటుంది పాపని అనేసి అప్పుడు కొంచెం మనుషులు ఉన్న ఏరియాలో ఇల్లులో కిరాయికి తీసి పెట్టిండు. ఇక్కడ అప్పుడు వాళ్ళందరూ ఇక ముస్లిమ్స్ లో పెళ్లి కాలేకుండా అట్లా ఉండొద్దు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసిండ్రు. ఆ మ్యారేజ్ ఎలా అయింది? నికా అయ్యిందా లేకపోతే? నికా అయింది. నీ పేరు మార్చారా? ముంతాజ్ అని పేరు ముంతాజ్. పెట్టిండ్రు. ఇంకా అప్పటికి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి తెలియదు? ఇంకా వస్తున్నారు పోతున్నారు. ఇంకా పెళ్ళైన ఎంతకాలం తర్వాత మీ కుటుంబ సభ్యులు తెలిసింది? నేను 5-6 months డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మెల్లమెల్లగా ఒక అక్క దగ్గరికి అట్లా వెళ్ళిన. ఇక వెళ్ళి వచ్చినాక కూడా నేను అస్సలు వాళ్ళని అడగనిచ్చేదాన్ని కాదు. నేనే అడుగుతామనంటే వద్దొద్దు అడగొద్దని నేనే ఇట్లా చేసేది. మీ అమ్మా నాన్న పరిస్థితి ఏంటమ్మా? అమ్మ నాన్న గవర్నమెంట్ టీచర్ ఉండే మేడం. అమ్మనేమో అంగన్వాడీ టీచర్ ఉండే. 6 మంది అక్క చెల్లెళ్ళం, ఒక్కడే బాబు అన్న. ఇంకా నాన్నకు పక్షవాతం వచ్చి మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. ఇంకా అమ్మ ఒక్కతే. ఇంకా 2 పెళ్ళిళ్ళేమో నాన్న చేసిండు అనుకుంటా. ఇంకా 2 అక్కలు, ఇక తర్వాత మమ్మీ చేసింది. మేము ఇంక 2 ఉంటాం లాస్ట్. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి అయింది. అదే ఏరియాలో ఆ భార్య ఉంటుండే, నేను ఉంటుండే మేడం. మా అత్త మామ కూడా వచ్చేది పోయేది. ఇంకా వాళ్ళ చుట్టాలందరూ వచ్చేది పోయేది, కానీ ఆమె మాత్రం రాదు కలవదు. ఇంకా నేను కూడా తెలిసిన తర్వాత నేను కూడా ఏమనలేదు మేడం. మీ మీద గొడవకు రావటం కానీ నిన్ను ప్రశ్నించడం కానీ నువ్వు ఎవరు ఏం అడగలేదు. కానీ ఈయన కూడా నేను కూడా ఇక్కడ ఉండమని నేను అనకపోయేది. తెలిసినాక ఇంకా ఏం చేస్తాం? మీరు అసలు ఏం అడగలేదా? మీ ఆయన ఏం ప్రశ్నించలేదా? ఇంకా ఏం అడుగుతాం మేడం? ఇంకా రావడం పొద్దున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు వస్తుండే, ఒక 10-15 నిమిషాలు కూర్చుంటుండే, వెళ్ళిపోతుండే డ్యూటీకి. కాదమ్మా, మీ ఇద్దరికి తెలియనటువంటి మూడో ఆవిడ ఇంకో వీధిలో ఉందేమో లేదా?
మస్తు ఉన్నారు. ఉన్నాయా? ఆ, ఇంకా అంటే ఇట్లా పెట్టుకోలేదు. స్ట్రీట్ నెంబర్స్ ఎలా ఉంటాయో అలాగే ఒక స్ట్రీట్ లో ఇంకా అట్లా ఇంకా నేను ఇంకా ఇంటికి పోలేక ఇంకా ఇంటి మెయింటెనెన్స్ అంతా చూసుకునేవాడమ్మా? ఇంకా చేస్తుండే కానీ టైంకు టైం ఇట్లా రెగ్యులర్గా డాష్ వేయడము, టైం కావంగా నెల్లికిరాయి కట్టడం అట్లా కాదు. ఇవ్వండి ఇవ్వు అడుగుతున్నారు ఓనర్స్, ఇవ్వండి అంటే అడగాల. ఎంత బతిన్నారు, రోజు 100 రూపాయలు ఇచ్చినా నేను రెంట్ నువ్వే కట్టేసి కాకుండా ఇంకా 2-3 ఉన్నారన్న సంగతి నీకు ఉన్నారంటే తెలుసా? పర్మనెంట్ గా తెలీదా? లేదు, పర్మనెంట్ గా లేరు టెంపరీగా అట్లా. సో నికా చేసుకున్నది అయితే నిన్నే? నన్నే. ఓకే. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా ఆ పాప పుట్టి చనిపోయిన తర్వాత ఇంకా అప్పుడు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పాప మళ్ళీ బాబు, ఇంకా ఇద్దరు పుట్టిన తర్వాత ఇంకా అట్లనే నడుస్తున్నాయి మేడం. అక్కడ ఇవ్వడం ఇక్కడ ఇవ్వడం, అడగంగానే ఇల్లు కిరాయి కట్టడం సాధారణ నడుస్తుంది. అయితే మా మమ్మీ వాళ్ళ చెల్లెలు నన్ను పెంచుకుంది, ఆమెకు పిల్లలు లేకుండే, మా చిన్నమ్మ. అయితే ఆమె పెంచుకుంటే ఆమె విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండే. అయితే ఆమె ఎక్కువ పిల్లలు లేనందుకు నన్ను పెంచుకుంటే ఆమె జాబ్, ఆమె పెన్షన్ నాకు రాసింది. ఆమె కూడా చనిపోయింది, నేను చిన్నగా ఉన్నప్పుడే 6 years ఉన్నప్పుడే చనిపోయింది. అయితే నేను మ్యారేజ్ ఇట్లా చేసుకున్నందుకు ఆ పెన్షన్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను పెళ్ళైన తర్వాత అప్పుడు నేను ట్రై చేస్తే మళ్ళీ నాకు ఆ పెన్షన్ పైసలు వచ్చినాయి. జాబ్ కూడా వచ్చిందా? జాబ్ చెయ్యలేదు మేడం నన్ను. నేను కూడా ఆలోచించలేను మంచిగా, అసలు బయటికి వెళ్ళాలా పొప్పాలని ఆలోచననే లేదు. ఆయన దగ్గరనే ఉండేదే అలవాటు అయిపోయింది. ఇక జాబ్ చేయకుండా పెన్షన్ తీసుకున్న 1,06,000 ఏమో వచ్చినాయి మేడం. 50,000 ఆయనకి ఇచ్చేసిన. ఇంకా 50,000లో ఇంట్లో అవి ఇవి సామాన్లు కొనుక్కున్న, పిల్లలకు బట్టలు అవి ఇట్లా కొంచెం వాడేసి. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్? పెళ్ళైన ఎంత కాలానికి వచ్చింది? పెళ్ళైనాక నాకు 17, 18, 19, 20, 3-4 yearsకి వచ్చినాయి మేడం. 2 పిల్లలు పుట్టిండ్రు. 2 పిల్లలు చిన్న పిల్లల కోసం దాచుకోవచ్చు కదా, మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఎందుకు? ఇంకా ఆయననే చూస్తాడేమో అనుకున్నా మేడం. ఇంకా సపరేట్ గా ఏం ఆలోచించలేదు నేను, ఈయన చూస్తాడు ఇట్లా చేస్తాడని ఆలోచించి. అప్పటికి నీకు ఇతను పూర్తి స్థాయి నాలెడ్జ్ లేదమ్మా, ఇతను ఎవరు ఏంటి ఎలాంటి వాడు, ఇంకా స్టడీ చేయలేదు అప్పటికి ఎంత 19 సంవత్సరాలు కదా నీకు, అంతే కదా? అవును సార్. ఎంతమంది పిల్లమ్మా మొత్తానికి నీకు? ఎంతమంది పిల్లలు మొత్తం మీద? ఫస్ట్ పాప చనిపోయింది, ఇప్పుడు ఒక పాప ఒక బాబు ఉన్నారు సార్. ఇప్పుడు ఒక పాప ఒక బాబు అంతే. బాబు ఉన్నారు. ఎంత వయసు అమ్మా పిల్లలకి ఇప్పుడు? పాపకి 30, బాబుకి 28. అసలు అలా మీరు అనిపించట్లేదు. పిల్లలకి పెళ్లిళ్ళు అయినాయమ్మా? పాపకి చేసేసిన సార్. బాబు ఏం చేస్తున్నాడు? బాబు ఈయన దగ్గరికే పంపించిన, చదవలేదు సరిగా. అయితే మా హస్బెండ్ దగ్గరికే జాబ్ మెకానిక్ నేర్పించుకోవడానికి అని పంపిస్తే అనంతపూర్లో 2 years ట్రైనింగ్ చేసిండు బాబు. రిటర్న్ మళ్ళీ వచ్చి ఆయన షాప్కి వాళ్ళకు ఉన్న ఫస్ట్ భార్య 2 కొడుకులు సౌదీలో ఉంటారు. వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యిండ్రు, మంచిగా ఉన్నారు. ఇంకా ఈయనకే ఇస్తా షాప్. అప్పుడు మీ పిల్లలు చదువుతాను అంటే చదివించేవాడు కాదు? కష్టం మేడం, నెల ఫీజులు అడుక్కోవాలి. ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే. మీ అమ్మాయి మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అయింది? 5 years అవుతుంది. 5 years. ఈ అబ్బాయికి కూడా పెళ్లి అయిందా? కాలేజ్ మేడం. పాప ఏం చదువుకుందమ్మా? పాప బీకామ్ కంప్యూటర్స్ చేసింది సార్. ఓకే, మరి అది ఎవరు చదివించారు? నేనే చదివించాను సార్. పిల్లోడు చదవాలా? పిల్లోడికి చదువు అబ్బలా? జాబ్ చేశారా తర్వాత? చేశాను మేడం. ఇంకా జాబే చేసిన. ఇంకా వాడికి చదువు అవ్వలేదు? నా బాబు చదవలేదు. మెకానిక్ అన్న అయ్యాడా? అది కూడా సరిగా నేర్పించి అక్కడ ఈయన షాప్లకే పంపిద్దామని చెప్పేసి పంపిస్తే 2 years చేసిండు. ఇంకా అక్కడికి నుంచి వచ్చిన తర్వాత ఈయన షాప్కే పంపిస్తే సరిగా చూసుకోకపోవడము, వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లోకించి టిఫిన్ కట్టుకురావడం. నేనేమో ఒక దగ్గర పని చేస్తున్నా పాపని పెట్టుకొని. ఇంకా ఈయనకు ఏం పని చేస్తున్నారమ్మా మీరు? నేను చాలా పనులు చేసిన మేడం. అయితే ఈ ఒక గచ్చిబౌలిలా ఒక కింద సెల్లార్ ఉంటుండే, అందులో ఇల్లు కిరాయి ఉండదు, వాచ్మెన్గా ఉంటుండే. పైన మొత్తము ఆఫీసర్స్ ఉంటాయి, అవన్నీ తుడుచుకొని. ఎంత వచ్చేది మంత్లీ మీకు? మంత్లీ 5-6,000 ఇచ్చేది, కానీ ఇల్లు కిరాయి ఉండకుండే మేడం. ఇంకా అదే ఫ్లోర్లో పాప బ్యూటీ పార్లర్ ఉండే, అందులో పార్ట్ టైం జాబ్ చేస్తుండే చదువుకునేటప్పుడు. ఇంకా పార్లర్ మొత్తం బంద్ చేసిన తర్వాత మా అమ్మాయి మొత్తం లాక్ చేసేది, 2 ఉంటుంటే అట్లా ఉంటుంటుంది. అక్కడ పెట్రోల్ పంపులో పనిచేసిన, చాలా దగ్గర పనిచేసిన మేడం. అట్లా ఇక ఇది అయిపోయింది. బాబుని జాబ్కి ఆయన దగ్గరికి పంపించినాక రిటర్న్ వస్తే ఇంకా ఈయన ఒక పని ఆయనలాగా చూడడం. ఆ ఇంటి నుంచి వాళ్ళ భార్య దగ్గరికి టిఫిన్ తీసుకొచ్చి 2 రోజులు ఇక పెట్టి, ఇష్టం లేకపోవడం. ఎట్లా అంటే వీడేమో ఉండలేదు. ఈ 30 ఏళ్లలో ఆయన ఫస్ట్ వైఫ్ వచ్చి మీతో ఏ రోజు మాట్లాడలేదు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క అని ఎప్పుడు లేదు మేడం, అంత లేదు అసలు. మీ అత్త మామ వస్తూ ఉండేవాళ్ళుగా? మరి ఇంట్లో కార్యక్రమాలకి నిన్ను కూడా పిలవాలిగా? వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగితే అసలు ఎప్పుడు పిలవలేదు? లేదు ఎవ్వరు వాళ్ళే అసలు భయపడతారు అందరూ ఆమెకు. మీ అమ్మాయి పెళ్లికి వాళ్ళని పిలిచావా? పిలవలే.
వాళ్ళ పెళ్లిళ్ళకి ఏమన్నా మిమ్మల్ని పిలిచాడా మీ ఆయన? ఎవరు అంత లేదు. అసలు ఆ కుటుంబంతో వాళ్ళు నీకేమీ కూడా లేదు. దాచుకొని ఎట్లనో ఇక పెళ్ళయింది పిల్లలు ఉన్నారు అని చూడాలని ఏదో దొంగగా మా అత్తమ్మ రావడము ఇంకా మా అమ్మ రావడము అంతే, సీక్రెట్ గా రావడం తప్ప ఏమి. మీ అమ్మాయిది పెద్దల మ్యారేజ్ అనా? సార్ ప్రేమ పెళ్ళ? లేదు సార్, నువ్వే దగ్గరుండి చేసావా? వాళ్ళ స్కూల్ టీచర్ ఒక ఆమె నీ చూసి సైడ్ ఎవరు వచ్చారమ్మా పాప పెళ్లికి? మా వాళ్ళందరూ ఉన్నారు. మీ అల్లుడు గారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. ఈ 5 years బట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? మంచిగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నీ కష్టాలు 2 పిల్లలతో ఇన్నుంటే ఆవిడకి 5 పిల్లలతో ఆవిడ కష్టాలు ఎన్నో. వాళ్ళు మంచిగా ఉన్నారు సార్. ఎలాగా? అత్తమామల సపోర్టా? అత్తమామలు లేరు, ఈయననే సంపాదించిండు, ప్లేస్ తీసుకున్నాడు, ఇల్లు కట్టిండు. సో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండేవాడు, నీకేదో ఇక ఏదో అట్లా నీ అవసరం కోసం వచ్చావు కదా అన్నట్టు చూసేవాళ్ళు. మొత్తం ఈ ప్రయాణంలో నీ స్థానం ఏంటి అని అనుకున్నావమ్మా? అంటే నిన్ను అసలు వైఫ్ గా ఒక రెస్పెక్ట్ లేదు, 2 పిల్లలుగా ఒక తల్లిగా ఒక రెస్పెక్ట్ లేదు, పిల్లల్ని చదివించట్లేదు, బాధ్యత తీసుకోలేదు, ఏమనుకున్నావు? అంటే ఇప్పుడు చిన్న వయసు అప్పుడు నీకు తెలియలేదు, కానీ కొద్దిగా వయసు ఆలోచన వచ్చిన తర్వాత నీ స్థానం ఏమనుకున్నావు? ఇంకా భార్య స్థానమే అనుకున్నావా? అనుకోలేదు సరిగా ఉండే అంతే, అడగనికైతే హక్కు లేదు. నేను ఇరుక్కున్నాను రా బాబు అని నీకు ఎప్పుడు అర్థమైందమ్మా? ఏ వయసు వచ్చింది? అప్పుడే అర్థమైపోయింది సార్. అర్థమైందా? ఇద్దరు పిల్లలు పుట్టాక అర్థం. ఇంకా నేనేం అనలేదు, ఇంకా నైట్ అయితే ఇక్కడ ఉండేది లేదు, ఎప్పుడో ఒకసారి వారంకి ఒకసారి అట్లా ఉండేది, రోజు అక్కడికి వెళ్ళేది, నేను ఒక్కదాని పిల్లలను పెట్టుకొని ఉండేది. ఇంకా అంతకే నేను గమ్మున ఊరుకున్నా. పిల్లలతో కూడా అంత ప్రేమగా ఉండడు అస్సలు, ఏం అంతంత మాత్రమే, ఇంకా ఏం అస్సలు ఒక్కరు చక్కగా జాబ్ చేసుకున్నారు, పిల్లల్ని పెంచారు, ఆడపిల్ల పెళ్లి చేశారు, అబ్బాయిని చక్కగా జాబ్ కి పంపిస్తున్నారు, ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు బాబు కూడా ఎక్కువ పని మాటేనట్లా. చేయట్లేదు. అంతే, ఇంకా అంతంత మాత్రమే. ఇప్పుడు నేను ఇన్ని రోజులు పని చేస్తున్నా, అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నా మేడం ఆయనని, ఏదన్నా ఇయ్యు పిల్లలకి, ఏదన్నా ఇయ్య, నేను ఎక్కువ అడుగుతలేను కదా, నాకు ఏదన్నా కొంచెం ఇస్తే నేను కూడా కొంచెం ఉంటా కదా అని అడుగుతున్నా. అడిగితే ఆ షాప్ ఇస్తా అన్నాడు. పోయిన ఇయ్యారు అడిగితే, ఇప్పుడు షాప్ అడిగితే ఒక పిల్లోడి దగ్గర ఆయన దగ్గరనే పని చేస్తుండే, మెకానిక్ నేర్చుకున్నాడు వర్క్. మా అబ్బాయి కూడా చేయలేడు మేడం, పని చేసి మంచిగా పోతే బాగుండే, కానీ వీడు చేయలే, బాబు వినలేదు. అంటే బాబుకి పని రాదమ్మా? 2 years నేర్చుకున్నాడు. ఈ పని నేర్చుకోకుండా ఇంకేమో చెత్త పని నేర్చుకున్నాడేమో. అవును సార్, చెత్త పని అంటే డ్రైవింగ్ చేస్తున్నాడు. పోనీ ఆ తండ్రి అలవాట్లు ఏమి రాలేదు కదా అని. ఇంకా 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 మంచిగానే ఉంటాడు, పర్వాలేదు, కానీ మొండిగానే. సరే మేడం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి, ఏం కావాలని కోరుకుని వచ్చారు మీరు ఇక్కడ? ఇప్పుడు షాప్ ఇస్తున్నాడు, ఇయ్యలేదు, వేరే అబ్బాయిని పెట్టుకొని చేయించుకుంటుంటే ఇవ్వలేదు మేడం. ఇప్పుడన్నా కనీసం నాకు ఏదో కొంత ఇస్తే నాకు హెల్ప్ ఉంటుంది కదా మేడం. బాబు కూడా సంపాదిస్తలేడు, ఏం చేస్తలేడు. ఇప్పుడు ఆ పాప పెళ్ళి అప్పుడు నేను ఇచ్చిన సార్, అయితే మా అమ్మాయి పెన్షన్ పైసలు వస్తే 50,000 ఇచ్చిన కదా, అవన్నా ఇంకా అందులో కొన్ని కలిపేసి నాకు కొంచెం ఇస్తే నేను సెటిల్ అవుతా కదా అని అదొక్కటే. మణి గారు ఇక్కడికి సాలు కాని ప్రాబ్లమ్స్ తో వస్తారు. మీరు 30 ఏళ్ళు ఆయన ₹1 ఇవ్వకుండా బతికేశారు, 2 పిల్లల్ని పోషించుకొని వచ్చారు. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోసం వచ్చారా? ఇంకేం చేయాలి మేడం? ఇప్పుడు ఇలాంటి మేడం లాంటి వాళ్ళ దగ్గర కానీ, నా లాంటి వాళ్ళ దగ్గర కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా? ఇదే ఫస్ట్ టైం సార్. 5 ఏళ్ల నుంచి చూస్తున్న ప్రోగ్రామ్ జీవిత గారిది, ఆ మేడం చూస్తే పువ్వాలి ఇప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు. ఈసారి అయితే ఇక్కడ ఏమంటావు? పిల్లలు చిన్న పిల్లలు ఉన్నా ఏమన్నా మాట్లాడతారు, పిల్లలు కూడా 28 ఏళ్ళు 30 ఏళ్ళు అంటున్నారు. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, కొడుకున్నాడు, గట్టిగా కొడుకు చేస్తలేడు మేడం, అస్సలు చేస్తలేడు. 4 months నుంచి రెంట్ కూడా. అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చు అయింది? కట్నం ఏమి? 2 లక్షలు నెట్ ఇచ్చినాం మేడం, ఇంకా వంట ఫుడ్ అంతే. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మా అబ్బాయి వాళ్ళ మేడం వాళ్ళ దగ్గర పనిచేసే దగ్గర 2 లక్షలు అప్పు తెచ్చిండు మేడం, 2-3 లక్షలు అందులోనే సదిరేసినాం. సో మీ పిల్లోడు తీసుకొచ్చిన అప్పుతోటి పెళ్లి చేసినాం. 3 లక్షలు పెళ్లి ఖర్చులు అయింది, ఒక 5 లక్షల్లో మీ అమ్మాయిని గౌరవంగా పంపించేసినాం. అమ్మ కాదు, నాకు తెలియక అడుగుతా, అంటే ఎవరికన్నా ఒక అర్థం ఉండాలిగా. 30 సంవత్సరాల తర్వాత వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చుని మమ్మల్ని న్యాయం అడుగుతున్నావు అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చూడటం వల్ల నాకు కూడా ఈ న్యాయం కావాలని వచ్చావా, లేదంటే ముందు నుంచి నాకు నా అవసరాలు తీరట్లేదు, ఈ మనిషి నాకు న్యాయం చేయట్లేదు అనే ఆలోచనతో వచ్చావా? అందరినీ చూడటం వల్ల ఈ ప్రోగ్రామ్ లో వచ్చావా, లేదంటే నీకంటూ ఆయన అడుగుతూనే ఉన్నాను మేడం, తిరుగుతూనే ఉన్నా. 30 years బట్టి బతికేవుగా? బతికినాను సార్. పిల్లని BSc కంప్యూటర్స్ చదివించి ఒక కంప్యూటర్ ఇంజనీర్కి ఉద్యోగం చేసుకునేటటువంటి అబ్బాయి ఇచ్చి ఆ అమ్మాయి సుఖంగా సౌఖ్యంగా 5 సంవత్సరాల పాటు ఉంటుంది. కొడుకు ఆల్రెడీ దారి తప్పాడు, ఎందుకంటే ఎక్కడైతే పనితనం నేర్పించకూడదో అక్కడ పెట్టావు. అంతా సార్థకత అయింది కదమ్మా, అన్నీ బాగానే ఉన్నాయిగా. ఇప్పుడు సడన్ గా నాకు గొడుగు కావాలంటే ఎలా? సార్ ఇప్పుడు బాబు పని చేస్తలేడు సరిగా, నేను పని చేస్తేనే ఇప్పుడున్న ప్రెసెంట్ పరిస్థితి. నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నా, బాబు ఏం చేసిండు లింగంపల్లిలో, నేను 1 year నుంచి జాబ్ చేస్తున్నా మేడం. ఆ ఇంటికి 18,000
తీసుకున్నాం. నేను వద్దు వద్దంటే వినలేదు మేడం. చిన్న రూమ్ ఏమన్నా చూసుకుందామంటే మా బాబు మీ రేంజ్ కి మీరు 18,000 రెంట్ తీసుకున్నారు అవునా, మీ ఇద్దరు ఉండడానికి? అవును మేడం. అయితే అది 18,000 ఆ టైంకు నాకు జాబ్ లింగంపల్లి ఏరియాలో వచ్చింది. నాకు ఉండనికే ప్లేస్ లేదు మేడం. అప్పుడు మా బాబు విషయం చెప్తున్నా, వద్దంటే ఆ ఇల్లు తీసుకున్నాడు. 2-3 months కట్టలేదు, కష్టంగా కట్టలేదు. కట్టేసరికి నేనేం చేసిన, ఉన్న సామాన్ అంతా అమ్మేసేసి ఇప్పుడు 4,500 ఇల్లులా రెంట్ తీసుకొని నేను ఉన్నా. అప్పుడేమో వాడు వినలేదు. ఇప్పుడేమో ఈ కొన్ని రోజులన్నా కనీసం రెంట్ కట్టి నాకు ఫుడ్ పెడుతుండే మేడం. ఇప్పుడు అది కూడా లేదు మేడం. ఎవరు? మా అబ్బాయి. కదమ్మా, ఇప్పుడు మీ అబ్బాయితో ప్రాబ్లమా, మీ ఆయనతో ప్రాబ్లమా? ఇప్పుడు ఇప్పుడు నీ స్థానంలో ఎవరన్నా కూర్చున్న వాళ్ళు ఏమని అంటారండి, ఏమండి నా వాడు దిక్కు లేకుండా పోతున్నాడు, గాలిపటంలోకి ఎగురుతున్నాడు, 28 సంవత్సరాలు వాడిని బాగు చేయండి అని అడగాలి. నీ కోరిక ఏంటి? కొడుకును బాగు చేయాలా, భర్తను బాగు చేయాలా, లేదంటే భర్త దగ్గర ఆధారం కావాలా? భర్త దగ్గరికి కొన్ని డబ్బులు ఇస్తే నేను పెట్టుకొని ఏదన్నా నేను ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ చేస్తే నేను ఇట్లా రెంట్ కాకుండా ఆయన ఇచ్చిన పైసలు ఏదైనా ఇట్లా ఇచ్చి రెంట్ లేకుండా ఉండే ఇల్లు నాకు వస్తుంది. బాబు వాడు ఇవ్వకపోయినా నేను చేతనైన రోజులు నేను పని చేసుకుంటా. అదొక్కటే మేడం. అలాగే మాట్లాడండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ అంటే నువ్వు ఎంత ఆశతో ఎంత కోరికగా వచ్చావు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అనేటటువంటిది రమ్య మేడం గారు కానీ, శ్రీవాణి గారు కానీ, నేను కానీ, ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే అందరికీ హెల్ప్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్. కానీ ఒకటమ్మా, ఒక 2 నిమిషాలు విను. అంటే ఇక్కడ ఏంటంటే ఎంత బాధతో ఉన్నావు, ఎంత కఠినమైనటువంటి జీవితాన్ని అనుభవించావు, ఈరోజు నీ పరిస్థితి అంటే నీ కష్టాన్ని మేము ఇక్కడ చిన్నగా చేసి చూపెట్టట్లేదు. కానీ బహుశా జీవితం అనేటటువంటిది ప్రతి మనిషికి ఒక అనుభవాన్ని ఇచ్చి, ఒక నేర్పరితనాన్ని నేర్పుతుంది, ఒక బ్రతికేటటువంటి ఒక విధానాన్ని, ఒక ఆలోచనని, మెచ్యూరిటీని పెంపొందిస్తుంది అనేటటువంటిది నిన్ను చూసి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడో నీ కుటుంబం నుంచి బయటపడ్డావు. మీ అక్క చెల్లెలు ఓకే, ఆ తల్లి అనే ఆవిడ లేకపోయినా, తండ్రి అనేటటువంటి అతను లేకపోయినా బయటపడ్డావు. నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్నావు. ఏదైతే తప్పు చేయకూడదో ఆ తప్పు చేసావు. బహుశా నీ జీవితంలో నీకు సలహా సూచన ఇచ్చేటటువంటి వాళ్ళు సరైనటువంటి సమయంలో ఎవరూ లేరు. విద్యాబుద్ధులు వస్తాయి అంటే కనుక విద్య అనేటువంటిది అర్ధాంతరంగా ఆపేసావు. నీ జీవితాన్ని నిర్ణయం తీసుకున్నావు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకి వెళ్ళి వచ్చి వాళ్ళని కూడా మాట్లాడే అవకాశం లేకుండా, ఇగో నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నువ్వు నోరు మూసుకో అని చెప్పి వాళ్ళని కూడా అడగనివ్వలేదు, మాట్లాడనివ్వలేదు. అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న తర్వాత ఎస్ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని తప్పైనవి, నీకంటూ ఒక సపోర్టుగా ఉండేటటువంటి కుటుంబం లేదు. అయినా కానీ ఎక్కడో నీ లోపల ఒక మనోధైర్యం, ఒక పటుత్వం, ఒక పోరాడేటటువంటి పటిమ ఉందమ్మా. అదొక్కటి నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎందుకు ఓడిపోయిన దానిలో తలదించుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నావు నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నాగోటి సైకాట్రిస్టో లేదంటే లాయర్ మేడం లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, శ్రీవాణి గారు లాంటి వాళ్ళు మేము అక్కర్లేదేమో అని అనిపిస్తుంది. 30 years అంటే చూడమ్మా, ఒకసారి ఆలోచించుకో. ఇందాక నేను ఒక ప్రశ్న అడిగా, మరి ఇదేంటి ఇటువంటి వేదికల మీద వాళ్ళకి న్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం జరిగింది, ఇక్కడ ఒక రాయి సురుదాం, మనం కూడా వెళ్ళి కూర్చుందాం, బహుశా 10 రూపాయలతో ఇంకో 5 రూపాయలు వస్తుందేమో అనేటటువంటి ఆలోచనతో వచ్చావా, లేదంటే నీ జీవితంలో విసిగి వేసారిపోయి దిక్కు తోచనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి మునిగిపోయి భయంకరమైనటువంటి పరిస్థితిలో వచ్చి కూర్చున్నావంటే కనుక నీ కథ ఒక 15-20 నిమిషాల పాటు విన్న ప్రేక్షకులు అందరికీ అర్థమవుతుంది. నువ్వు ఈరోజు బ్రతికేవు, 30 సంవత్సరాల పాటు బ్రతికేవు, ఒక చేసినటువంటి తప్పుని చాలా చక్కగానే పరిష్కరించుకున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, ఒక బ్యూటీ పార్లర్ లాంటి దాంట్లో పని చేస్తున్నావు, 4 ఇళ్లల్లో పని చేసుకుంటున్నావు, నీకు కావాల్సినటువంటి ఒక డబ్బులు సంపాదించుకుంటున్నావు. ఎటొచ్చి నీ జీవితంలో ఇప్పుడు ఏదన్నా ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షోభం ఉందంటే కనుక నీ కొడుకు సెటిల్ అవ్వకపోవటం అనేటటువంటిది ఒక సంక్షోభం కింద మాట్లాడుకోవచ్చు. అది కొన్ని చాలా లక్షల వేల కుటుంబాల్లో ఉండేటటువంటి ఒక సంక్షోభమే. కానీ ఇప్పుడు ఆన్గోయింగ్ అంటే మేము బహుశా ఏంటంటే బాగా ముదిరిపోయి ఉన్నాం అంటే ఇలాంటి కష్టాలు నష్టాలు చూసి బాగా ముదిరిపోయినటువంటి బ్యాచ్ మేము. అంటే మాకేంటంటే ఇక్కడ ఆన్గోయింగ్ నీకేంటి హాని, నీకు ఎటువంటి టార్చర్ వచ్చింది, ఇప్పుడు మీ ఆయన వచ్చి తాగొచ్చి తిరిగి వచ్చి కొడుతున్నాడా, జుట్టు పక్క కిందన వేస్తున్నాడా, ఇంట్లోంచి బయటకు నెట్టేసాడా, ఇవేమీ కాదు. అతనితో ఒక తూతూ మంత్రంగా జరిగినటువంటి పెళ్ళి అనేటటువంటిది నీకు మొదటి రోజునే డిసైడ్ అయ్యింది. కానీ నువ్వు ఒక బిడ్డ చనిపోయిన తర్వాత అతనితో 2వ బిడ్డ కన్నావు, 3వ బిడ్డను కన్నావు, ప్రాసెస్ని కంటిన్యూ చేసావు. ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను, నీ స్థానం ఏంటి అనేది నువ్వు ఎప్పుడు రియలైజ్ అయ్యావమ్మా, ముందు నువ్వు వెనకతలు గొయ్యి అన్నట్టుగా ఎప్పుడు రియలైజ్ అయ్యావు అని అన్నాను. వెంటనే నాకు అర్థమైందంట. వెంటనే అర్థమైనప్పుడు మీరు ఆగుతారా? కాదు, పిల్లలు కానీ అక్కడ ఇస్తారు. సరే, ఇవన్నీ అనుభవించిన తర్వాత నాకేమనిపించిందంటే ఎక్కడో నువ్వు సైకలాజికల్గా నీకు అర్థమైపోయింది, ఈ మనిషి మీద మనం 0.5% కూడా డిపెండ్ అవటం అనవసరం.
అయినా కానీ అతను పెన్షన్ డబ్బులు తీసుకొచ్చావు, అతను దారదత్తం చేసావు, అన్నీ చేసావు, ఆర్థికంగా అతనికే నువ్వు ఎదురు హెల్ప్ చేసావు. ఎక్కడో చోట నువ్వు రియలైజ్ అయ్యావు, ఈ మనిషి దగ్గర నుంచి నాకు వచ్చేది లేదు ఊడేది లేదని చెప్పి నీ కాళ్ళ మీద నిలబడ్డావు కదా కదా. ఇప్పుడు అలా కాళ్ళ మీద నిలబడి ఇంత దూరం ప్రయాణం చేసినటువంటి నువ్వు ఈరోజు అతని దగ్గర షాప్ ఉందా, ఇల్లు ఉందా, ఏం రాసిస్తాడు అనేది అది లీగల్ ఇష్యూ, అది నాకు తెలియదు. కానీ ఇంత సాఫీగా జరిగేటటువంటి ప్రయాణంలో అతని దగ్గరకు వాస్తవానికి అతని గుప్పెట్లో ఏముంది అనేది మనకు తెలియదు. దాని గురించి పోరాడి చెప్పులు అడిగేటటువంటి విధంగా 4 దిక్కులు 4 దేశాలకు తిరిగి ఉన్న కాస్త కొద్దిపాటి డబ్బులు సేవింగ్స్ కాస్త వేరే చోట లేదా లీగల్ హెల్ప్కో ఇంకో దానికో ఖర్చు పెట్టేసి ఎందుకు ఇవన్నీ చేయటం వల్ల ఏమీ నీకు ప్రత్యేకమైనటువంటి లాభం? పోనీ అతను ఒక ముదురు క్యాండిడేటు, 67 సంవత్సరాలు, అతనికి ఆరితేరు ఉన్నాడు, 2 భార్యలు, వెనకతలో ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. రోడ్ నెంబర్ 1లో ఒకరు, రోడ్ నెంబర్ 2లో 2, రోడ్ నెంబర్ 3లో 3. ఈ విధంగా వీధికి 3-4 ఉండేటటువంటి బ్యాచ్ లాగా మాకు అర్థమైంది. అటువంటి మనిషిని మనం ఏం ఫోన్ కాల్ చేసి మాట్లాడతాము, ఏం కూర్చోపెట్టి గెడ్డం పట్టుకుని బతిమాలుతాము, అతను ఏం చూపెట్టి నీకు ఇస్తాడు? అడగటానికి కూడా నేను అనేది ఏంటంటే, ఈ వేదిక మీదకి వచ్చి కూర్చున్నప్పుడు నీ బాధను మేము పూర్తిగా అర్థం చేసుకుంటాం, నీకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ దురదృష్టవంతురాలైనటువంటి మనీలో ఒక భగవంతుడు దయదలిచి ఒక అదృష్టం అనేటటువంటిది కూడా నింపాడు అనేది ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే ఎంతమంది మేము చూసినటువంటి కేస్ సినారియోస్లో ఇదే విధంగా తొందరపడి ఇంట్లో వాళ్ళు చెప్పా పెట్టకుండా చేయకుండా రెక్కలు వచ్చినటువంటి పావురంలాగా ఎగిరి వేరే ఒక అనామకుడిని పెళ్లి చేసుకుని 17 సంవత్సరాలు 15 సంవత్సరాలు నీకంటే పెద్ద వయసు ఉండేటటువంటి ఇంకో ముందు ఒక భార్య ఉండి తనకు ఒక 5 పిల్లలు ఉండేటటువంటి ఒక కుటుంబంలో రెండో భార్యగా వెళ్ళినటువంటి స్త్రీల యొక్క బిడ్డలు ఎలా స్థిరపడ్డారు, ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు అంటే కనుక మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. నువ్వు ఆల్రెడీ దురదృష్టంలో అదృష్టం పొందావు, నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయిపోయావు. నీ కూతుర్ని సక్సెస్ఫుల్గా చదివించుకున్నావు, కొద్దో గొప్ప ఎటువంటి అలవాట్లు లేనటువంటి కొడుకుని 28 సంవత్సరాల పాటు సాకావు. వాడు ఏదైనా సెటిల్ అవ్వాలి అనేది కోరుకో, వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరుకో, వాడికి ఎటువంటి చెడు అలవాట్లు రాకుండా కోరుకో, మాగోటి వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే వాడికి ఏదైనా ఉద్యోగం రావాలని కోరుకో. అంటే నా ఉద్దేశం నేను చెప్తున్నాను. ఇప్పుడు అతని కాళ్ళ వేళ్ళ పడి ఒరే బాబు నాకు ఒక ఇల్లు ఈ ఒక షాప్ వద్దు, ఏమొద్దు సార్, నాకు 5 లక్షలు అప్పు ఉంది, కొంచెం ఒక 10 లక్షలు ఇస్తే నేను వాడు కొన్ని లక్షలకి సైన్ పెట్టిండు మేడం, కొన్ని లక్షల పైసలకి. అది వాడు కూడా ఒక రోజు ఇక్కడికి వస్తాడేమో అన్నట్టు అనిపిస్తుంది. వాడు ₹1 ఇస్తలేడు మేడం. ఇయ్యకున్నా పర్లేదు, కనీసం కొన్ని పైసలు ఇస్తే నేను ఇప్పుడు ఎవరు ఇవ్వాలమ్మా? 10 లక్షలు ఎవరు ఇవ్వాలి నీకు? నాకు నేను ఇచ్చిన కదా సార్, నేను మీ ఆయన గారు నీకు ఇవ్వాలి సార్, అడిగితే ఇస్తారేమో. 5-10 ఎలా అయింది? 5 నేను అడిగినా సరే, ఫస్ట్ నుంచి అడుగుతున్నాను సార్ ఆయనని. ఆరోగ్య సమస్యలు ఏంటమ్మా నీకు? బీపీ షుగర్ ఉన్నాయి సార్, 10 ఇయర్స్ కిందట ఫిట్స్ కూడా వచ్చింది, సీజర్స్ ఉన్నాయి, ఇంకా నరాల వీక్నెస్. ఇప్పుడు కూడా పని చేస్తే చేతులు ఇట్లా ట్యాప్ కింద వాటర్ కింద పెడితే జిమ్ అంటుంటుంది. ఇట్లా సడన్ గా నాకు ఇప్పుడు ఏమన్నా అయితే బాబే చూసుకోవాలి నన్ను. వాడు ఇప్పుడే కిరాయి కడతలేడు, చూసుకోవడం కష్టంగా చూసుకోవడం అంత అవసరం. ఉన్నాడు కదా ఫాదర్, నేను కొంచెం ఇచ్చిన కదా, పిల్లలు ఉన్నందుకు కొంచెం ఇయ్యాడా అని అంతే మేడం, ఇంకా నాకు ఇంకేం లేదు కదా. నేను ఒకటే అడుగుతాను, తర్వాత లాయర్ మేడం గారు మాట్లాడతారు. 2 అంశాలు ఇక్కడ నువ్వు ఒక క్లారిటీతో ఉండాలమ్మా. 28 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక అబ్బాయికి ఏ తండ్రి అయినా కూడా ఒరే పోరా నీ కాయ కష్టం చేసుకుని నువ్వు బ్రతకరా, మీ అమ్మ అంటే కనుక నాకు ఎలాగా పడదు కాబట్టి మీ అమ్మను కూడా నువ్వే సాక్కోరా అనేటటువంటి పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నీ కొడుకు సెటిల్ అవ్వలేదు, కొడుకు బాగుపడాలనా, లేదంటే కొడుకు ఇలా ఏడిచాడు కాబట్టి నా భర్త వచ్చి నన్ను నా కొడుకుని సాకాలనా? అట్లా లేదు సార్, అన్న భర్త అట్లా అయిపోయింది, కొడుకు సరిగా వినట్లేదు. ఇప్పుడు మీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మీకు ఎంతో కొంత ఇప్పుడు ఇవ్వాలి అని కనీసం చెప్పేసి నాకు కొంచెం ఇస్తే నేను ఇంత రెంట్ కట్టుకొని వాడు వస్తే వానికి పెడతా. వానికి మస్తు చెప్పిన మేడం. నీకు మీ వారికి మాటలు ఉన్నాయమ్మా? మాట్లాడుతుంటాడు, రెగ్యులర్ గా మాట్లాడుకుంటా ఉంటారు. ఎప్పుడైనా ఇదే పైసల విషయంలో ఏదన్నా నాకు చేయని అడగడమే. ఇందాక అమౌంట్ ఇచ్చాడా మీకు? ఏమి ఇవ్వలేదు. 10 లక్షలు డిమాండ్ ఆఖరిసారి మీరు ఎప్పుడు అడిగారు? ఈ రోజు కూడా అడిగాను సార్. అడిగితే ఏమంటున్నాడు? అంత ఇయ్యను అని అన్నాడు. ఎంత ఇస్తాడు? 5 ఇస్తా అని అన్నాడు. 5 అది కూడా మీకు చెప్తే కొంచెం మంచిగా ఉంటుంది అని అంతే. మేడం మీరు సముద్రం అంతా ఇదే సార్ రూల్ ప్రకారం. మీ లీగాలిటీ చెప్తాను ఒకసారి. డబ్బు కోసం ఇక్కడికి వస్తే ఇక్కడ అట్లాంటి పంచాయతీలు సెటిల్మెంట్లు అన్ని సందర్భాల్లోనూ చేయలేం, కేసును బట్టి ఉంటుంది. కేసులో ఒక క్రూయాలిటీ తప్పు చాలా పెద్దగా అనిపించినప్పుడు మేము పర్సనల్ రిస్క్ తీసుకొని వాళ్ళకి ఏదో రకంగా కౌన్సిలింగ్ ఇచ్చో ఇంకో రకంగానో చెప్పి ఎంతో కొంత పేమెంట్లు ఇప్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. మీది ఒక స్మూత్గా జరుగుతున్న వ్యవహారం. ప్రతి కుటుంబంలోనూ భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో, అందులోనూ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎటువంటి డిస్ప్యూట్స్ ఉంటాయో అవి కామన్గా మీ కేసులో ఉన్నాయి.
నెక్స్ట్ మీ మ్యారేజ్ గురించి మాట్లాడాలి. మీది మైనర్ మ్యారేజ్ అయినప్పటికీ 30 years బ్యాక్ మ్యారేజ్. 30 years బ్యాక్ ఉన్న రూల్, మహమ్మదన్ రూల్ ప్రకారం మీరు అందుకే ఏ మ్యారేజ్ చేసుకున్నారమ్మా అని అడిగాను నేను. మీరు నికా చేసుకున్నారు. నికా రూల్స్ ప్రకారం సెకండ్ వైఫ్ లీగల్గా వ్యాలిడ్, ఫస్ట్ వైఫ్ పిల్లల్ని బాగా చూసుకుంటుంటే. సో ఇప్పుడు మీరు లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసినా మీకు కూడా ఒక వైఫ్ క్యారెక్టర్కి ఏ లీగాలిటీ ఉంటుందో ఆ లీగాలిటీ ఉంటుంది. మీకు ఇక్కడ ఆల్రెడీ చాలా విషయాలు మాట్లాడుకుంటూనే వస్తున్నాం మీ కేసులో. మాకు అంతగా డిస్ప్యూట్స్ లేని ఫ్యామిలీలో అద్భుతంగా ఏమీ ఉండవు. ఎక్కడన్నా ఏమన్నా ఉంటే అవే మీ కేసులో కూడా కనిపించినాయి. ఇంకొంచెం మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ధైర్యంగా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మీరు ఈ స్టేజ్ మీద అడుగుతున్నది కూడా చాలా సిల్లీ పాయింటే. మేము అరే ఇక్కడ కూడా అంత, ఎందుకంటే 10 బార్గెనింగ్ చేసినప్పుడు 5 రావడం అనేది కామన్ ప్రాసెస్. అది కూడా మంచి సెటిల్మెంట్ కింద లెక్క. 5 ఇస్తాను అన్నామని ఒక 7 లాగే తీసుకొని యువతల పడ్డమా అనేది ఇంకొక ఆప్షన్ మాట్లాడుకోవాలి. అయినా కూడా మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు. సో మీ ప్రొసీడింగ్స్ ప్రకారం 3 స్టేజెస్ చెప్తాను మీకు. ఇందులో మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నా. ఇక్కడ ఇంతసేపు సార్ మాట్లాడుతున్నది మీ అబ్బాయి బాగాలేదా, మీ అబ్బాయి సరిగ్గా లేడా, మీ అబ్బాయికి ఏమైనా హెల్ప్ చేయాలంటే మీరు చెప్పడానికి కొన్ని ఎలిగేషన్స్ మీ అబ్బాయి మీద చెప్తున్నారు కానీ అవి సీరియస్గా చెప్పట్లేదు, మళ్ళీ దానికి అడ్మిట్ అవ్వట్లా. వినండి, మీ అబ్బాయి మీరు చెప్తున్నంత క్యారెక్టర్లెస్ కాదు. క్యారెక్టర్ లెస్ కాదు కానీ మేడం ఒక్క మాట వినడు. ఏ కొడుకు వింటాడమ్మా? 28 ఏళ్ళు వచ్చిన పిల్లలు. నా లైఫ్ వదిలేసే మేడం, వాడు పెద్ద అప్పులల్లా సైన్ చేసి అవే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే 25 years పిల్లోడిని, 25 కూడా 5 years బ్యాక్కి వెళ్తే వాడికి 23 years, 23 years 22 years పిల్లోడు అక్క పెళ్లి కోసం, అక్క అవుతుందో చెల్లి అవుతుందో పెళ్లి కోసం నువ్వు 2 lakhs అప్పు చేయించావు. ఎవరో ఓనర్ దగ్గర సంతకాలు పెట్టాడు. ఆ రోజే మేజర్ ఇష్యూలో ఫైనాన్షియల్ ఇష్యూస్కి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. ఆ పిల్లోడికి లీడర్షిప్ వచ్చేసింది. ఓ నేను ఇంటికి పెద్ద, అమ్మ కాదు నాన్న కాదు, ఇక నేను ఏదన్నా పెత్తనాలు చేయొచ్చు, నేను ఏదన్నా చేయొచ్చు, నేను చెప్పింది అమ్మ వినాలి అనే ఒక స్టేజీ చిన్న వయసులోనే ఆ పిల్లోడికి వచ్చింది. అప్పుడు అబ్బాయి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? నేను చెప్పింది వినాలమ్మా, మనం ఈ రేంజ్లో ఉన్నాము, మనం 18 years రెంట్కి 18,000 రెంట్కి వెళ్ళాలంటే నువ్వు మేకలాగా అట్లాగే వెళ్ళావు. ఎందుకంటే నీకు వేరే ఆప్షన్ లేదు. భర్తనంటే కాదనుకొని నువ్వు లీడర్షిప్ చేసావు. కానీ కొడుకు దగ్గరికి వచ్చేసరికి నీకు 2 lakhs 3 lakhs ఏ రోజైతే అవసరమైనయో అతను ఎక్కడి నుంచి అయితే అరేంజ్ చేసుకొచ్చాడో నువ్వు సరెండర్ అయ్యావు. అప్పటికి నీ ఆరోగ్యం కూడా డౌన్ అవుతూ వచ్చింది. మీరు చూడడానికి 50 years అని కనిపించకపోయినా ఇంజినేగా, ఇంజిన్లో ఎనర్జీ తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ తగ్గినప్పుడు నీకు ఈ రోజున ఆరోగ్య సమస్యలు బయటపడుతూ వచ్చినాయి. నువ్వు ఒక చిన్న ఆసరా దొరికింది, నువ్వు కన్నా పిల్లోడే. సో ఎక్కడా కూడా నీ అమ్మతనం ఎక్కడ కనిపిస్తుంది అంటే పిల్లోడిని ఒక మాట అన్నివిట్లా నువ్వు చెప్పడానికి చిన్న చిన్న ఎలిగేషన్స్ చెప్తున్నావు. కానీ సార్ చాలా పాయింట్అవుట్ చేస్తున్నారు. పోనీ మేమైనా జాబ్ ఇప్పించాలా, మీ అబ్బాయికి ఏమైనా కౌన్సిలింగ్ ఇప్పించాలంటే వద్దండి, నా హస్బెండ్ నుంచి ఏం వస్తుందో అది ఇప్పించండి అంటున్నారు. అస్సలు వినడు మేడం, మీరు అనుకుంటారు అస్సలు వినడు. అసలు హస్బెండ్ కన్నా ఇట్లా లేచిన కొడుకు మీద నేను ఏం చెప్పలేను. అదే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అతనికి వచ్చినాయి కాబట్టి అమ్మ అనేది ఒక ఆఫ్టర్ ఆల్ కింద లెక్క. ఎందుకంటే నీ అవసరం దాటిపోయింది అతనికి. అతని అవసరంలో అతని పంచం నువ్వు ఉన్నావు. నీ హస్బెండ్ పక్కన ఉండడం అనేది నీకు హక్కు కింద లెక్క. కొడుకు దాకా వచ్చేసరికి కొడుకు ప్రేమాభిమానాల మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఉండగలరా, ఆయన దగ్గర ఉండలేరా, ఇది ఇప్పటివరకే. రేపు పొద్దుట మ్యారేజ్ అయితే అసలు ఉండలేరు. ఇది నేను రాసిస్తా. నువ్వు ఇండివిజువల్గా బతకడం ఎట్లాగా అనేది అప్పుడు ఆలోచించుకోవాలి. భార్యాభర్తల బంధం ఎప్పుడూ కూడా ఎందుకు స్ట్రాంగ్గా మెయింటైన్ చేయాలంటామంటే మధ్యలో పిల్లలు వచ్చినా వాళ్ళ కుటుంబాలు వాళ్ళకుంటే, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. క్లైమాక్స్లో ఫ్రెండ్స్గా మిగిలేది వీళ్ళిద్దరే. ఆ స్టేజ్లో పర్ఫెక్ట్గా మీరిద్దరు ఉన్నారంటే ఈ మధ్యలో వచ్చిన కష్టాలన్నీ పర్ఫెక్ట్గా లీడ్ చేసుకుని వచ్చినట్టు లెక్క. అసలు లైఫ్లో ఒక స్వీట్నెస్ ఎంజాయ్ చేయాల్సిన టైం అది. ఆ టైంలో నువ్వు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు? ఆల్రెడీ ఇంకొక చెట్టు దగ్గర కూర్చునే వ్యక్తి. అక్కడ ఆల్రెడీ పర్ఫెక్ట్ కుటుంబం కింద లెక్క. సో మీ దగ్గరికి ఓన్లీ ఫ్రెండ్గా టైంపాస్కి రాగలడే తప్ప ఆ ఎండింగ్ స్టేజ్లో ఇప్పటికీ మీరు సింగిల్గానే బతకాలి. ఆ తర్వాత కూడా పిల్లోడు అనే ఆలోచనలో మీరు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నది ఏంటంటే ఆడు నా మాట వినడమ్మా, నీ పిల్లడే కదా, ఎవరి పిల్లలో వినరు. ప్రేమగా చూస్తాడా లేదంటే కొన్ని బాధ్యతలు తీసుకున్నాడు, ఆ ఇంటికి వాడే లీడరు, వాడు తోసినట్టు చేసుకుంటూ వెళ్తాడు. గౌరవంగా ఇంకో ఆ పిల్లోడికి పెళ్లి చేసి చేతులు దులుపుకోవడం ఒకటే నీ దగ్గర ఉన్నది. సో పిల్లోడి మీద ఎలిగేషన్స్ లేవు. ఇప్పుడు మీ హస్బెండ్కి మీకు మధ్య జరుగుతున్న ర్యాప్ 3 points చెప్తాను. ఫస్ట్ పాయింట్, బాగానే ఉంది, నడుస్తుంది, ఉన్నంతలో ఆయన పావలానో 10 పైసలు ఇస్తున్నాడు మేడం. రేపు పొద్దున పిల్లోడు పెళ్ళి అయిపోయిన తర్వాత నాకంటూ ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి రావడము, గౌరవము, నాకు ఏదైనా హెల్త్ బాగోపోయినా రావాలి కాబట్టి అని నీకు అనిపిస్తే ఇప్పుడు నువ్వు ఏ స్టేజ్లో అయితే కంటిన్యూ అవుతున్నావో ఆ స్టేజ్లో రన్ చేసుకొని వెళ్ళటం, సర్దుకొని ఇక్కడ నుంచి. రెండో ఆప్షన్, పర్ఫెక్ట్ లీగాలిటీ మీకు ఉందమ్మా, మీరు 10 lakhs కావాలి లేదా పర్మనెంట్గా రెగ్యులర్గా నాకు మెయింటెనెన్స్ కావాలండి అని అంటే ఒక వైఫ్కి ఉండే క్యారెక్టర్కి సంబంధించిన లీగల్ హక్కులన్నీ మీకున్నాయి.
అర్థమవుతుందా? సో ఆ లీగల్ హక్కుల ప్రకారం మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రైట్స్ ఉంటాయి మీ హస్బెండ్ మీద. ఎందుకంటే పిల్లల్ని అడిగే స్టేజ్ మీది లేదు, కుదరదు. పిల్లల్ని అడగడానికి వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి, అవన్నీ అవ్వాలి. సో ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ హస్బెండ్ అక్కడికి వస్తాడు, సెటిల్మెంట్ జరగడానికి అవకాశం ఉంది. లేదు అప్పుడు కూడా 5 lakhs, 5 నుంచి ఖచ్చితంగా 7కి వెళ్తుందమ్మా ఆ స్టేజ్లో. అర్థమవుతుందా? 5 ఇస్తానన్నా 2 lakhs దగ్గర అడ్వకేట్లు పెట్టుకొని తిరగాలని అనుకోడు. సరే లేదండి ఎఫ్ఐఆర్ చేశాను, లేదా నాకు మంత్లీ మెయింటెనెన్స్ కావాలంటే పిల్లోడు ఎంతవరకు ఇస్తాడో ఇవ్వడంటే ఓన్లీ మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు నువ్వు. అలా మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకుంటే అక్కడ ఆల్రెడీ నీది సెకండ్ మ్యారేజ్ కాబట్టి నీకు మెయింటెనెన్స్ ఇవ్వడం కుదరదు అని ఏ కోర్టు అనదు. మీ లీగాలిటీ వేరని ఇందాకే చెప్పా. అర్థమవుతుందా? మీకు సర్వ హక్కులు ఉంటే మీరు 30,000కి వేసుకున్నా కూడా కోర్టు తక్కువ ఈ రోజున 20,000 అయితే ఆర్డర్ చేస్తారు. మీరు చేసుకునే పనితో పాటు మంత్లీ 20,000 మీరు బతుకున్నంత కాలం వసూలు చేసుకోవచ్చు, మీకు ఆ రైట్స్ ఉన్నాయి. ఇది లీగాలిటీ. థర్డ్ ఆప్షన్, మేడం మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం కదండి, మీ ముగ్గురు కలిపి ఒకసారి ఫోన్ చేయండి మా ఆయనకి, ఆ 7 లక్షలు ఏదో ఎక్కడే పెరిగిద్దాము అని అంటే మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చావు కాబట్టి మేము ఏమన్నా ట్రై చేస్తాం ఒక్క ఫోన్ కాల్తో. ఇప్పుడు అడిగినప్పుడు అయితే అలా అడిగినప్పుడు మీకు అది కూడా చెప్తా, లూప్ హోల్స్ మైనస్లు కూడా చెప్తా. ఆ 5 lakhs ఇవ్వను అనొచ్చు, లేదా అమ్మో ఇచ్చేస్తానండి ఒక 7 lakhs వరకు ఇవ్వగలను అనొచ్చు, లేదా ఏం చేసుకుంటుందో చేసుకొని ఇవ్వండి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా లీగల్గా దిగాలి. అవును. ఇక్కడ నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది రాకపోతే నువ్వు లీగాలిటీలోకి దిగితే, ఓహో నన్ను అడిగింది నేను ఇవ్వను అన్నాక ఒక టీవీ షోకి వెళ్ళింది, వాళ్ళు కూడా ట్రై చేశారు, మేబీ అప్పుడే ఇచ్చేసి ఉంటే బాగుండేది, ఇప్పుడు అనవసరంగా లీగాలిటీలోకి దిగాల్సి వచ్చింది అనే భయం అతనిలో ఉండాలి. అంటే మా ఫోన్కి ఒక రెస్పెక్ట్ ఉండాలంటే మీరు ఒకవేళ ఇక్కడ మ్యాటర్ వర్కౌట్ అవ్వకపోతే లీగాలిటీలోకి వెళతానండి అంటే మేము ఫోన్ ఏమన్నా ట్రై చేస్తాం. ఓకే మేడం. డైవర్స్ కూడా కావాలి మేడం. ఎందుకు కొత్త పాయింట్ చెప్తున్నా మేడం? ఆయన ఇప్పుడు నాకు ఆధార్ కార్డులా ఆయన పేరు లేదు మేడం. ఎందుకు? నేను ఆయన మీద గొడవపడి వచ్చిన తర్వాత మా ఫాదర్ పేరు. ఎంతకాలం అయింది మీకు గొడవ అయ్యి? పిల్లలు పాప 8 years, బాబు 6 years ఉన్నప్పుడు. అప్పటి నుంచి మీ ఇద్దరు విడిపోయారా? అవును మేడం. ఇప్పుడు దాకా ఆ పాయింట్ చెప్పలేదు చూడండి. చిన్నప్పుడే విడిపోయినా. మీరు విడిపోయి 20 ఏళ్ళు అవుతుంది. దాని ప్రకారం వారానికి ఒక రోజు వస్తానే ఉన్నారు. ఫోన్ లో సార్ అడిగారు కూడా మాట్లాడుతున్నారంటే ఫోన్ కూడా మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడతాడు అప్పుడప్పుడు, అంతే. మరి ఇంటి ఖర్చులకి ఎవరు ఇస్తున్నారు? అంతా నేనే చూసుకుంటాను మేడం. సో నీకు ఏంటంటే ఆ 5 lakhs కూడా ఇస్తాడో లేదో అని ఒక భయం. రెండు, దాంతో పాటు నీకు కులానామా కూడా కావాలి. అయిపోతుంది. ఒకసారి కాల్ మాట్లాడదాం మీ హస్బెండ్ తో. మా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మేము ట్రై చేసినప్పుడు. సో మేబీ మీరు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఆయన స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు మీరు మాకు చెప్తున్న ప్రపోజల్ ఏంటంటే 5 lakhs ఇస్తాను అంటున్నాడు మేడం. అది నిజమో కాదో తెలియదు, ఒకటి. రెండు, కులానామా ఇస్తాడో లేదో తెలియదు. సో మీరు చెప్తున్నది ఇప్పుడు మాక్సిమం మీరు విడిపోయి 20 years అవుతుంది కాబట్టి అతను కులానామా ఖచ్చితంగా ఇస్తాడు. కులానామా అంటే ఏంటంటే మీరు మళ్ళీ కాజీ దగ్గరికి వెళ్ళి ఇద్దరు 1 dayలోనూ మీకు అన్ని ప్రొసీడింగ్స్ మాక్సిమం 3 months ఏదో ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే డైవర్స్ కూడా లీగల్గా వ్యాలిడ్, అంటే మ్యూచువల్ డైవర్స్ కింద లెక్క. సో తర్వాత ఆ సర్టిఫికేట్ని పెట్టుకొని మీరు డైవర్సీకి వచ్చే బెనిఫిట్స్ అన్ని మీరు తీసుకోవచ్చు. రెండు, ఒకవేళ ఆయన నేను ఇవ్వను కులా అంటే కనుక మీకు ఆ 5 lakhs ఇంపార్టెంట్ కాదు, డైవర్స్ ఇంపార్టెంట్ అని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఒక కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా 100% ఆయన 5 lakhsతో పాటు మీకు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతాడు. ఇక డైవర్స్ కూడా ఇవ్వను, 5 lakhs కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అంటే మీరు మెయింటెనెన్స్ కేసు వేయండి. అలాగే డైవర్స్ కేసు కూడా ఫైల్ చేసుకునే రైట్స్ మీకు ఉంటాయమ్మా. ఒక ముస్లిం మహిళ కింద, ఒక ముస్లిం జెంటు డైవర్స్ కేసు వేసుకోలేడు కానీ సివిల్స్ ప్రొసీడింగ్స్కి వెళ్ళాలి అతను. మీరు మహమ్మదన్ లా ప్రకారం డైవర్స్ ప్రొసీడింగ్స్ నడిపించుకోవచ్చు, ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఆయన అడ్వకేట్ని పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగలేడు, ఆ డబ్బు లేదు, నీకు ఇస్తే సరిపోతుంది. సో 100% పోలీస్ స్టేషన్కి వెళ్తే వర్కౌట్ అవుతుంది. ఇక ఈ లోపు ఏదైనా ప్రొసీడింగ్స్ మళ్ళీ కాల్ తీసినా కూడా మేము మాట్లాడి మీకు ఎంత చేయాలో అంత న్యాయం చేస్తాం. ఓకే. అడ్వైజ్ ఏంటంటేనమ్మా, నువ్వు చెప్పే దాంట్లోనే వ్యక్తిలో ఎక్కడో చిన్నపాటి మంచి గుణం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. దాన్ని చెడగొట్టుకోవద్దు. అంటే ఎంతమంది మగాళ్ళు 5 లక్షలు ఇస్తామంటారు, ఏమి ఇవ్వను నీ జీవితం నువ్వు చూసుకో అని అంటాడు. ఎంతో కొంత ఇస్తున్నాడు కాబట్టి ఆ మనిషిని చెడగొట్టుకోవద్దని నేను చెప్తున్నాను. ఇక్కడ ఎంతో కూడా నువ్వు చెప్పినటువంటి మొత్తం కథలో ఎక్కడ హింసావాదం కానీ, తాగుడు కానీ, కొట్టుడు కానీ ఇలాంటివి లేవు. ఓకే, ఎప్పుడో విడిపోయారు కాబట్టి అవన్నీ లేవని నువ్వు అనొచ్చు. కానీ ఎంత కాదనుకున్నా కూడా
ఆ మనిషి రెండో పెళ్లి వరకు చేసుకున్నాడు. వెళ్ళిపోవడానికి కారణమే అది సార్. పాప 4 years ఉన్నప్పుడే చెడుగా చూస్తుండే పాపను, అందుకే నేను వదిలేసి వెళ్ళిపోయాను ఏదైనా సార్. మంచి పని మీరు తీసుకున్న డెసిషన్ మంచిదే, ఎందుకంటే నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా, కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, అలాంటి వ్యక్తితో ఉండడం వేస్ట్ అనుకున్నావు. 20 ఏళ్ల తర్వాత నువ్వు అడుగుతున్న హక్కులు కొంచెం వీక్ గా ఉంటాయి. ఇప్పుడు అతను ఇస్తానన్న బెనిఫిట్ నిజమైతే ఖచ్చితంగా 7కో 8కో మాట్లాడుకొని వసూలు చేసుకోండి. మీరు ఒక అడ్వకేట్ ద్వారా వెళ్ళడం ఇంకా బెటర్ ఆప్షన్, ఎందుకంటే మీరు మాట్లాడలేకపోతున్నారు. ఏ టైంకి ఏ టైంలో ఏది మాట్లాడాలనేది మీకు తెలియట్లే. మీరు ఏదో 5 lakhs నాకు 10 lakhs అనేది వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కానీ మీ కష్టం అది కాదు. మీ వయసు అయిపోయింది, అతన్ని నమ్ముకొని ఉండడం వల్ల జీవితం సర్వనాశనం అయిపోయింది. అదేనండి, మీరు నార్మల్ గా అయితే మొత్తం చెప్పారు కదా, దానికి ఏంటి ఎలా చేస్తే మీ నేను డబ్బులు. పెట్రోల్ పంప్ లో పనిచేసిన, సెక్యూరిటీ అమ్మా, అమ్మా. పనిచేసిన, ఇప్పుడు కూడా పని చేసుకుంటున్నా మేడం నేను. అమ్మా, పని అనేది అందరం చేస్తామమ్మా. ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడికి వచ్చి మీదంతా కూడా చెప్పారు, దానికి సొల్యూషన్ ఏంటనేది కూడా డాక్టర్ గారు చెప్పారు, మేడం కూడా చెప్పారు. మీకు 1 కాదు 2 కాదు 3 ఆప్షన్స్ చెప్పారు. మీకు లాభం వైపు, మీకు లాభం కలిగేటటువంటిది మాత్రమే కదా. సో దాంట్లో ఏదో ఒకటి చేయండి. మీకు 5 లక్షలే కావాలా, లేదంటే మొత్తం మెయింటెనెన్సే కావాలా, లేదంటే డివోర్స్ కావాలా, అది మీ ఇష్టం. మీరు డెసిషన్ తీసుకోండి. మేడం ఆప్షన్స్ చెప్పారు కదా, దాని తగ్గట్టుగా మీరు చేసుకోండి. నెక్స్ట్ హ్యాపీగా ఉండండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఇంకా అబ్బాయి మీ అమ్మాయి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, మీరు దీని ప్రకారం చూసుకోండి. ఓకేనమ్మా, జాగ్రత్త. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమ్య మేడం. అంటే నార్మల్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి చెప్పాల్సినటువంటి మాటలు వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేక, సో ఈ పెద్దల్ని కలవడానికి వచ్చి వాళ్ళు సొల్యూషన్స్ తీసుకొని వెళ్తున్నారు. సో వాళ్ళకి ఆ నమ్మకాన్ని ఇచ్చినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం అండ్ అలాగే హిట్ టీవీ వారికి థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.